తులారాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఆరోగ్యము, పెట్టుబడులు, ఆకర్షణ ఎలాంటి యోగాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశికి అధిపతి శుక్ర భగవానుడు. ఆదాయం 11, వ్యయం 5. ఈ సంవత్సరం అధికంగా ధనాన్ని కూడబెట్టబోయేటువంటి రాశులు, మిగిలించే రాశుల వారు తులారాశి జాతకులే అని చెప్పి గమనించాలి. వీరు ఆదాయం 2 విశేషమైనటువంటి ఆదాయ పరిశ్రమ మనం గమనించినట్లయితే 11 రూపాయలు 5 రూపాయలు పోతే 6 రూపాయలు మిగిలించబోతున్నారు. రాజపూజ్యం 2, అవమానం 2. అంటే సమాజంలో మీరు మంచి పనులు చేయడం వలన, సత్ కార్యక్రమాలు చేయడం వలన శత్రువులు కూడా తక్కువగా ఉన్నారు అని చెప్పి కూడా గమనించాలి. ఆరోగ్య పరిస్థితిని గమనించినట్లయితే చిత్తా నక్షత్ర జాతకులకు చివరి 2026 జనవరి నుండి 2026 ఉగాది పండుగ వరకు చివరి 0 కారణం వలన వాహన ప్రమాదాలు, అలాగనే ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. విశాఖ నక్షత్ర జాతకులకు 2025 ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు ప్రారంభ 0, మధ్య 0 కారణం వల్ల అనేక రకాల ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. పైన తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు అవ్వడం వలన, రసాధిపతి, వస్త్రాధిపతి అలాగా అవ్వడం వలన నూతనమైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు, షేర్లు, గృహాలు, క్రయ విక్రయాలు, ఆస్తులు వీ సొంతం చేసుకోబోతున్నారు. అదే కాకుండా వీరికి గ్రహాలలో అద్భుతమైన యోగం కలిగించే పరిస్థితి ఉంటుంది. ఉగాది వరకు ఒకవైపు, ఉగాది నుంచి మరోవైపు అన్న ఆలోచన విధానం కలిగి ఉండగలగాలి. కనుక ఏదైనా మనం పనులు చేసేటప్పుడు ఆవేశం పనికిరాదు, ఆలోచన అవసరం, ఓర్పు, పట్టుదల, సహనం తులారాశి వారి సొంతం. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాలు, వస్త్ర వ్యాపారాలు చేసేవారికి అనంతమైన సంపద రాబోతుంది. కనుక వీరు ప్రతి నెలలో వీరి జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. గ్రహ గమనాలు వాటికి అనుకూలంగా లేవని చెప్పి గమనించాలి. ఇంకా నువ్వు విజయం సాధించాలి అన్నట్టయితే ప్రతి శుక్రవారం వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళడం, తులసిమాలను సమర్పించడం, నవగ్రహాల్లో రోజు శుక్రుడి యొక్క ధ్యానం చేయడం, బొబ్బర్లను దానం చేయడం, తెలుపు వస్త్రాలను, ఆహారాలను దానాధర్మాలు చేయడం వలన మంచి జ్ఞానము, మంచి సత్ప్రవర్తన, విలాసవంతమైన జీవితము, అత్తరు, సెంటు, పన్నీరు, సుగంధ పరిమళాలు, నూతనమైన వాహనాలు, క్రయ విక్రయాలు, అదృష్టం, ఆనందం, యోగానికి తులారాశి వారు సొంతమవుతారని చెప్పి కూడా గమనించాలి. వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సర ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయి, ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, స్థిరచరాస్తుల యొక్క పరిస్థితి ఎలా ఉంటున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఏ నక్షత్రాలు వస్తాయిగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవ్వడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారం కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి ఈ సంవత్సర ఆదాయ వ్యయాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం 2, వ్యయం 14. చూడండి ఎంత ఇక్కడ వైవిధ్యం అయిపోయిందో. సంపాదన ఏమో 2 రూపాయలు, ఖర్చేమో 14 రూపాయలు. ఎక్కడ పొంతన అనగా అధికమైన ఖర్చులు ఉన్నాయి. ఖర్చులకు కళ్యం వేయాలి, అధిక శ్రమను పాడాలి, అప్పులు చేయొద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, మాటను వాగ్దానం చేయొద్దు, ఇతరులతో వాగ్వివాదం పెట్టుకోవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. కనుక వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేసి ఉన్న దాంట్లో సర్దుకోపోగలిగితే స్థిర చరాస్తులు, గతంలో సంపాదించినటువంటి ధనం నిల్వ ఉంచుకునే ప్రయత్నం అవుతుంది. లేకపోతే నిల్వ ధనం అయిపోయి అప్పుల పాలైపోయి అనేక రకాల ఆర్థికమైన
సుడిగుండంలో ఇరుక్కునే పరిస్థితి వృశ్చిక రాశి వారికి కనపడుతుంది. కారణం ఏమిటి? ఒకవైపు అర్ధాష్టమచే శని భగవానుడు మే వరకు ఉన్నాడు కనుక వీలైనంత వరకు కొంచెం ఖర్చులను తగ్గించుకునే మానవ ప్రయత్నం చేయాలి. రాజ్యపూజ్యం 5, అవమానం 2. అంటే ధనమూలం ఇదం జగత్ అంటారు. డబ్బులు లేకపోయినా మీరు మాటలతో మీ చతురతతో సమాజంలో ఒప్పించగలరు, కానీ కొంత దూరం మాత్రమే ప్రయాణం చేయగలరు. మన వాహనంలో పోతున్నాం, ఇంధనం అయిపోయింది, మీరు ఎంత ధర్మాత్ములైతే ఆ వాహనం పోతుందా? మీరు ఎంతో మంచి పనులు చేస్తున్నారు, మీ సెల్ ఫోన్ రీఛార్జ్ చేయకుండా మాట్లాడగలదా? మాట్లాడదు. అందుకే మీ యొక్క ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ధనమే మనల్ని శాసిస్తుంది, ధనము కొద్దిపాటి మనల్ని ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది అని చెప్తుంది. కనుక మీకు జనాలు మంచి మాట వింటున్నారు, ఎందుకు మీ పైన నమ్మకం ఉంది అని దయచేసి మీరు అప్పులు చేయొద్దు. ఎందుకనగా అప్పులు చేయడం చాలా సులువు, కానీ దాన్ని తీర్చడం దాని అంత ఇబ్బంది మరొకటి లేదు అని చెప్పి కూడా వృశ్చిక రాశి జాతకులు తెలుసుకోవాలి. అదే కాకుండా విశాఖ నక్షత్ర జాతకులకు ఈ యొక్క 2025 ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు ప్రారంధ సున్నా, మధ్య సున్నా కారణం వలన అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, మనోవేదన, దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తస్మా జాగ్రత్త. అలాగనే ఈ యొక్క రాశాధిపతి కుజుడు ధాన్యాధిపతి, వృక్షాధిపతి అనే ఇవ్వడం వలన ఎర్రటి నేలలు, ఎర్రటి భూములు, ఎర్రటి వస్తువుల యొక్క వ్యాపారాలు, క్రయ విక్రయాలు, అలాగనే ఆహార ఉత్పత్తులు, వృక్ష సంపద, నర్సరీ, ఔషధ వ్యాపారాలు, క్రయ విక్రయాలు వీరికి చాలా యోగదాయకంగా ఉంటున్నాయి. కనుక ఈ వృశ్చిక రాశి జాతకులు వీలైనంత వరకు ఇప్పటి నుండే మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య తిథులు ఎందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండడం, యంత్రాలతో ఆయుధాలతో చెలగాటమాడకపోవడం, మీ ఫోన్లు, ల్యాప్టాప్లు, మెయిల్స్, మెసేజ్లు దొంగలించబడడం, రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గమనించాలి. ఇలాంటి కాల సమయంలో నిత్య కాళభైరవ స్వామి యొక్క స్మరణ, ప్రతిరోజు సూర్య నమస్కారం, సూర్య ఆసనాలు, కాకులకు, పక్షులకు, ఆవులకు ఆహారాన్ని దానం చేయడము, తల్లిదండ్రుల యొక్క సేవ చేయడము, వీరితో పుష్కర స్నానము చేయడం వలన వృశ్చిక రాశి వారికి విపరీతమైన రాజయోగం మీ సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి. ధనుసు రాశి వారికి 2025 నుండి మరియు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు, ఆరోగ్యము, పెట్టుబడులు, ఉద్యోగము, ప్రమోషను, విదేశీయాన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డ, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. అలాగా ఆదాయం 5, వ్యయం 5. చూడండి, విధి ఎంత విచిత్రమైందో. ఎంతైతే మీకు అవసరం ఉందో అంతే మీరు సంపాదించబోతున్నారు, ఎంతైతే ఖర్చులు ఉన్నాయో అంతే మీ యొక్క ఆలోచన ఉంటుంది. స్థిరాస్తులు, చరాస్తులు కలిగి ఇంకొక మైలురాయి దాటగలగాలంటే అధిక సమయాన్ని వెచ్చించాలి, సృజనాత్మకతగా ఉండగలగాలి, సత్ప్రవర్తన ఉండగలిగితే మీకు ఈ సంవత్సరం అప్పులు లేనటువంటి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగనే రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఇదొక్కటి చాలు మిమ్మల్ని తొక్కేయడానికి. ఎవరన్నా మీరు మంచి పని చేశారు అని అనే లోపలనే 10 మంది శత్రువులు వచ్చి ఏం చేశాడండి ఆయన అవసరాల కోసం ఆయన చేసుకున్నాడు అని శత్రువులు మీ పైన ముప్పేట దాడి చేసే పరిస్థితి ఈ సంవత్సరం అధికంగా ఉందని చెప్పి గమనించాలి. కనుక మీరు ఎవరినైతే నా వాళ్ళు అనుకుంటున్నారో, ఎవరైతే పెట్టుబడులు పెట్టారో, ఎవరైతే మంచి కార్యక్రమం చేశారో వారే మిమ్మల్ని ఏలెత్తి చూపించే పరిస్థితి ఈ ధనుసు రాశి వారికి కనపడబోతుంది. కనుక వీలైనంత వరకు ఆవేశంతో సాధించిందేం లేదు. కాలం అనేది ఎప్పటికైనా కూడా నువ్వు ధర్మంగా ఉన్నంత వరకు, నువ్వు న్యాయంగా ఉన్నంత వరకు, నీ శ్రమను నువ్వు నమ్ముకున్నంత వరకు భగవంతుడు మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పాలు కాకుండా చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే మూలా నక్షత్ర జాతకులకు 2025 ఆగస్టు నుండి
2026 ఏప్రిల్ వరకు మధ్య సున్నా చివరి సున్నా కారణం వల్ల అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, పోలీస్ స్టేషన్లు, గొడవలు, కారాగారము, అనేక రకాల సమస్యలతో కొట్టిమిట్టాడే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే ఈ రాశాధిపతి దేవగురు బృహస్పతి అవ్వడం వలన జనవరి నుండి మార్చి ఆఖరి వరకు ఒకవైపు ఉండడము, మార్చి ఆఖరి నుండి 2026 ఉగాది పండుగ వరకు ఈ సంవత్సరం బలమైనటువంటి 4 గ్రహాలు మారడం వలన ధనుసు రాశి వారికి ఇప్పుడు అర్ధాష్టమ రాహువులు ఉండబడిన పరిస్థితి నుంచి అర్ధాష్టమ శని ప్రారంభం కాబోతుంది. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఆవేశపడి నిర్ణయం తీసుకోకుండా కాలానికి అనుకూలంగా, చలికాలం వచ్చింది గోరువెచ్చని ఆహారాలు భోజనం చేయడాలు, వేసవికాలం వచ్చింది చల్లటి పదార్థాలు, వీలైనంత వరకు ప్రకృతిని, పర్యావరణాన్ని, సూర్యభగవాను అనుసరిస్తూ ప్రయాణం చేయడం వలన నరాల బలహీనత, అనేక రకాలుగా ఇబ్బంది గురి కాకుండా, మనోవేదన గురి కాకుండా, ఏమి జరిగినా మన మంచికే, భగవంతుడా నాకు ఇది ఇచ్చావు నీకో కృతజ్ఞత, స్వామి ఈ జనాలతో నాకు ఇది నేర్పించావు నీకో కృతజ్ఞత అనేటువంటిది కృతజ్ఞతాభావంగా ఉన్నప్పుడు, ప్రతి విషయాన్ని విషయ పరిజ్ఞానం తెలుసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ఒక నల్లటి చీమ పైన, ఒక చిన్న చీమ పైన పెద్ద బండరాయి పడ్డా కూడా ఆ చీమ నలిగిపోదట. కారణం ఏమిటి? దానికి తెలుసు ఇంకా దీని డెస్టినీ ఇంతే, నేను ఆలోచించినా బండరాయి వచ్చి పడుతుంది, ఆలోచించకపోయినా బండరాయి వచ్చి పడుతుంది అన్న మనోధైర్యం ఉన్నప్పుడు ఆకాశం వచ్చి నీ మీద పడ్డా ఆదుర్ద చెందని వాడికే అద్భుతమైన విజయం, ధైర్యే సాహసే లక్ష్మీ గణపతి అంటాం. అలాంటి పరిస్థితుల్లో ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఏదున్నా ఏమి లేకపోయినా ఓపిక, పట్టుదల, సహనం, నేర్పు, ప్రతి దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి ఉండగలిగితేనే ఈ సంవత్సరం మనము నెట్టుకపోవడానికి అవకాశం ఉంటుంది. లేదా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టడం చూడడం ప్రారంభించావా, నీ మనసే నీకు శత్రువు, నీ నాలికే నీకు శత్రువు, నీ ఆలోచనే నీ శత్రువు. ఎందుకనగా ధనుసు రాశి వారికి శత్రువులు ఎక్కడ ఉండరు, తన బాడీలోనే ఉంటారు. ఎందుకనగా నీ నాలుక, నీ చూపు, నీ ప్రవర్తన, నీ ఆరోగ్యము. కనుక వీటిని ఇంద్రియాలను నువ్వు జయించగలిగితే కుటుంబాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని జయించగలవు. నీ యొక్క దేహాన్ని నువ్వు జయించలేకపోతే, అంటే నాలుక రుచి కోరింది కదా అని అడ్డగోలుగా అనేది తింటే అనేక రకాల వ్యాధులు వస్తాయి. ప్రతిదీ కనిపించిందల్లా చూస్తూ ఉంటే నేత్రాలు అనేక రకాల, అంటే సెల్ ఫోన్లు అధికంగా చూడడం వల్ల చేయడం వలన, నోటికి వచ్చిందల్లా నేను మాట్లాడతాను అంటే నేచర్ ఒప్పుకో. కనుక ఏమి జరిగినా మన మంచి కోసమే అని చెప్పి ఓర్పు, సహనమే మీ పెట్టుబడులుగా భావించండి. ఈ సంవత్సరాన్ని, గడ్డు కాలాన్ని నెట్టుకు వెళ్ళండి. ఇలాంటి కాల సమయంలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవడం, రాతకోతలు, క్రయ విక్రయాలు, జలగండాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో గోవుకు ఆహారం, పక్షులకు ఆహారం, కుక్కలకు ఆహారం, సత్కార్యక్రమంలో పాల్గొనడం, ప్రతిరోజు మహాదేవుని దర్శించడం, సూర్య నమస్కారాలు చేయడం, సూర్య ఆసనాలు ఎప్పుడైతే చేస్తారో ధనుసు రాశి వారికి మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. కుంభరాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరము మరియు తెలుగు ఉగాది పండుగ దగ్గర నుంచి వీరి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంటుందో ఈ వీడియోలో సవివరంగా, సంపూర్ణంగా, క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరి యొక్క ఆదాయ వ్యయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం 8, వ్యయం 14. చూడండి ఎంత వైవిధ్యభరితమో. ఇక్కడ 8 రూపాయలు ఆదాయం ఉంటే 14 రూపాయల ఖర్చు ఉంది. అధికంగా 6 రూపాయలని ఏమిటి అనేటువంటిది ఈ కుంభరాశి జాతకులు ఆలోచించి తీరాలి. అదే కాకుండా అధిక శ్రమ, పెట్టుబడులు, వ్యవహార కార్యక్రమాల్లో ఉండబడినటువంటి వాటిని కొనసాగించడమే ఉత్తమోత్తం. కొత్త వాటికి వెళ్ళి ఆలోచన చేసి అప్పుల పాలైపోయి అయ్యో రామచంద్ర అని చెప్పి అరణ్యం వైపు చూసేదానికన్నా ఉండబడిన దాన్ని సర్దుకోపోగలిగితేనే రాబోయే కాలము మంచి కాలము. రాజ్యపూజ్యం 7, అవమానం 5. అంటే మీకు వైపు చాలా అనుకూలత ఉంది, పరిస్థితి ఉంది. కానీ దయచేసి ఎప్పుడూ కూడా ఎవరో ఉన్నారు, ఏదో చేస్తారు అని దాన్ని ఏ రోజు నువ్వు ఆలోచించుకోకు.
కాకుండా ధనిష్ట నక్షత్ర జాతకులకు ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. శతభిష నక్షత్ర జాతకులకు ప్రారంభ సున్నా అనగా 2025 ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు, 2026 జనవరి నుండి 2026 ఏప్రిల్ వరకు చివరి సున్నా కారణం వలన వాహన ప్రమాదాలు, ఆరోగ్యం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు మధ్య సున్నా కారణం వలన 2025 ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మనోవేదన అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగా రాశాధిపతి శని భగవానుడు అవ్వడం వలన, సేనాధిపతి నరాధిపతి ఈయన అవ్వడం వలన అనేక మంది మీ సేవలు వాడుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఒకవైపు మధ్యమ ఏలనాటి శని మే వరకు, తదనంతరము శివరార్ధ సంచార స్థితి శని భగవానుడు ఈ సంవత్సరంలో మారడం, కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళడం, మీనరాశిలో ఉండబడే రాహు రాశిలోకి రావడం, రాహుకేతులు ఛాయాగ్రహాలు ఈ సంవత్సరంలో మారడం, పుష్కరాల సందర్భంగా దేవగురు బృహస్పతి సరస్వతి నది పుష్కర సందర్భంగా మిథున రాశిలోకి సంచారం అవ్వడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనేక రకాల మార్పులు కలబోతున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, సినిమా రంగాల వారు, ఛాయాచిత్రాల వారు, టెక్నికల్గా పనిచేసేటువంటి వారందరికీ కూడా మంచి కాలమే. కాకపోతే ఎప్పుడు అప్రమత్తత ఉండి తీరాలి. మీ జన్మ నక్షత్రం రోజున, అమావాస్య రోజున, అష్టమి తిథి రోజున కొనుగోళ్ళు, క్రయ విక్రయాలు, చెక్స్ అలాంటి వాటికి శుభ కార్యక్రమాలకు దూరంగా ఉండగలిగితే అనేక రకాల వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక పంచభూతాలతో మితిమీరిన వేగంలో నీటిలో దూకడాలు కానీ, ప్రయాణాలు కానీ చేయకపోవడం మంచిదని చెప్పి కూడా గమనించాలి. ఇలాంటి కాల సమయంలో ప్రతిరోజు సూర్యోదయమును పూర్వం లేయడం, సూర్య నమస్కారం చేయడం, సూర్య ఆసనాలు వేయడం, ఆవుకు, పక్షులకు ధాన్యాన్ని ఏర్పాటు చేయడం, ఆరోగ్యము, క్రమశిక్షణ, సత్ప్రవర్తన మీ జీవితంలో మరో మైలురాయి అధిగమించడానికి అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచుకోగలిగితే కుంభరాశి వారు అప్పుల పాలు కాకుండా లేనివి సంపాదించకపోయినా ఉండబడిన స్థిరచరాస్తులు పోగొట్టుకున్న మానప్రత్యం చేయాలని చెప్పి కూడా గమనించాలి. మకర రాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరం మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ఆదాయం 8, వ్యయం 14. చూడండి విధి ఎంత విచిత్రమైందో. 8 రూపాయల సంపాదన, 14 రూపాయల ఖర్చు, అనగా 6 రూపాయలు అప్పులు కాబోతున్నారు. ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి కనుక వీలైనంత ఖర్చులకు కళ్యం వేసి ప్రణాళికాబద్ధంగా ఉండడం, సమయపాలన, ఏదైనా తెలిస్తేనే చేయడం, తెలియకపోతే నోరు మూసుకొని మౌనంగా ఉండడం వలన ఆరోగ్యము రాబోయే కాలంలో స్థిరచాస్తులను కాపాడుకునే ప్రయత్నం అవుతుంది. లేకపోతే అన్నీ వెళ్ళిపోయి ఏమీ లేని వారై ఏకో నారాయణ అనే పరిస్థితి మకర రాశి వారికి కనపడుతుంది. కనుక తస్మాత్ జాగ్రత్త. రాజపూజ్యం 4, అవమానం 5. మీ ఎదుగుదల కన్నా మీ ఓటమి కోరుకునే జనాలు చాలా అధికంగా ఉన్నారు. కనుక వీలైనంత వరకు రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు. ఫోన్లు, ల్యాప్టాప్లు, మెయిల్స్, మెసేజ్లు ఎంతో జాగ్రత్తగా ఉండితున్నారు. లేకపోతే వ్యతిరేక శక్తులు మీపైన ముప్పేట దాడి చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంది. శ్రవణ నక్షత్ర జాతకులు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం వలన మనోవేదన, ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ శని భగవానుడు ఈ సంవత్సరము సేనాధిపతి, నరాధిపతి అవడం వలన మధ్యవర్తితో కార్యక్రమాలు చేసేటువంటి వారికి స్వయం కృషులు, పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, హోటలు, నీటి వ్యాపారాలు, పెట్రోల్ బంక్స్, డాక్టర్సు, మెడిసిను, ఆయుర్వేదము, వ్యవసాయ సోదరీమణులు, పశువులు, వాటి యొక్క జీవన విధానము, బిల్డింగ్స్, ఆర్కిటెక్చర్సు, సినిమా రంగాలు, యూట్యూబ్లు, క్రియేటివిటీ రంగాల్లో పనిచేసే వారికి ఓపిక, పట్టుదల ఉండడం వలన వీరు సంపాదించకపోయినా వీరి ఉనికిని కోల్పోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. లేకపోతే కొడనాలకు మందేస్తే ఉననాలకు పోతుందన్నట్టుగా ఏదో అపోహలకు వెళ్ళారా, దానికి మీరు ఇబ్బంది అయిపోయి ఉండబడిన ఉద్యోగం పోయి అనేక రకాల స్థితిగతులకు మీరు కేంద్రబంధులు అవుతారు. జనవరి 1, 2025 నుండి మార్చి ఆఖరి వరకు ఒకవైపు, అలాగనే మార్చి ఆఖరిగా ఏప్రిల్ నుండి వీరి యొక్క గ్రహ గమనాలు అనేక గ్రహాలైన మార్పులు చెందడం వలన రాబోయే కాలము మంచి కాలమే అని చెప్పి గమనించాలి. ఇందులో మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. రాతకోతలకు దూరంగా ఉండి
అప్పులు ఇచ్చి పుచ్చుకోవద్దు. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. వస్త్ర వ్యాపారాలు, నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, అలాగనే మీడియేటెడ్ రంగము, విదేశాల్లో పెట్టుబడులు, ఎడ్యుకేషన్ వైపు, డాక్టర్స్, మెడిసిన్, ఆర్ఎంపీ డాక్టర్సు, ఆయుర్వేదం ఉండబడిన వారందరికీ మీ స్వయం కృషే మీ విజయానికి తొలిమెట్లవుతుంది. కనుక వీలైనంత వరకు పక్షులకు, ఆవులకు, నీటిలో ఉన్న జలరాశులకు ఆహారాన్ని దానం చేస్తూ ఉండండి. వివాదాలకు దూరంగా ఉండండి. మౌనంగా ఉండండి. ప్రతిరోజు సూర్యోదయం మునుపూర్వమే నిద్రలేవండి. సూర్య నమస్కారం చేయండి. వాటితో పాటు చంద్రుడి యొక్క నమస్కారం కూడా చేయండి. చంద్రుడికి పాలను నైవేద్యంగా ఏర్పాటు చేసి మల్లె చెట్టుకు, తెల్ల జిల్లేడు చెట్టుకు పోయగలిగినట్లయితే విపరీతమైన యోగం మకర రాశి వారు సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి. మీనరాశి వారికి 2025 ఆగస్టు సంవత్సరము మరియు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు, స్థిరచరాస్తులు, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? పూర్వాభాద్ర నక్షత్రం చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దు, శం, జ, ధ, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులు. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం కూడా 5. అంటే ఎంతైతే అవసరాలు ఉన్నాయో అంతే మీరు సంపాదించబోతున్నారు. కనుక ఖర్చులు తగ్గించుకోవడం, సృజనాత్మకంగా ఆలోచించడం, అలాగనే ప్రణాళికాబద్ధంగా మీరు వ్యవహారం చేయగలిగితే అప్పుల పాలు కాకుండా ఉండడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకనగా ఆదాయం అంతే ఉంది, ఖర్చు అంతే ఉంది. నీకు అధికమైనటువంటి ఆదాయం కావాలంటే సమయాన్ని వెచ్చించాలి, కొత్త శిక్షణ నేర్చుకోవాలి, సమయాన్ని కేటాయించాలి. అప్పుడే ఆర్థిక అభివృద్ధిలో మీరు ఒక ముందడుగు వేయడానికి అవకాశం అనేది ఉంటుంది. రాజపూజ్యం 3, అవమానం 1. అంటే నువ్వు చేసేది మంచి పని వలన, సత్కార్యక్రమం వలన మీకు మంచి సమాజంలో పేరు, ప్రతిష్ట, రాజగౌరవం మీ సొంతం కాబోతుంది. అలాగనే పూర్వాభద్ర నక్షత్ర జాతకులకు మధ్యసున్న కారణం వలన 2025 ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం వలన మనోవేదన, కనుక ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక 1వ తారీఖు నుండి మార్చి 30 వరకు ఉగాది పండగ వరకు ఒకవైపు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నట్లయితే 2025 మే నుండి 4 పెద్ద గ్రహాలు మారడం వలన అర్ధాష్టమ గురువు, రాశిలోకి శని భగవానుడు, వ్యయంలో రాహు సంచార స్థితి, అనేక రకాలమైన పరిస్థితి ఉంటుంది. కనుక ఒకవైపు ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం రాశిలోకి రావడం, అర్ధాష్టమ గురువు, వ్యయంలో రాహు, అంటే ఆరోగ్య పరిస్థితిని చక్కబెట్టుకోవాలి. వేలకు తిండి, వేలకు నిద్ర, ఆసనం, వాక్శక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిని ఏర్పరచుకోగలగాలి. కనుక నాలుక రుచి కోరుకుంటుంది కదా అని చెప్పి అన్నీ తింటే అనేక వ్యాధులు ఉన్నాయి కదా అని చెప్పి 24 గంటలు మొబైల్ ఆదర్శ చూస్తే కళ్ళ ఇబ్బందులు, ధనం ఉంది కదా అని చెప్పి మంచినీటిలాగా ఖర్చు పెడితే అప్పుల పాలు, అంటే అనేక రకాలమైన సమస్యలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, లక్ష్యం, ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, ప్రతిరోజు సూర్యోదయం మునుపు లేయడం, సూర్య నమస్కారాలు చేయడం, సూర్య ఆసనాలు వేయడం, ప్రకృతితో మమేకమవడం,